ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా సలార్ డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలై ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రిస్మస్ కు షారుఖ్ ఖాన్ తో ప్రభాస్ పోటీ పడుతున్నారు. కాగా ఇప్పటి వరకు షారుఖ్ మూవీ వసూళ్లు 12 కోట్లకు దగ్గరగా ఉంటే ప్రభాస్ సినిమా ఆల్రెడీ 18 కోట్లు క్రాస్ చేసేసింది. ఇక తెలంగాణ, ఏపీలో అడ్వాన్స్ బుకింగ్ మరింత ఊపందుకుంది. పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోనే క్రాస్ చేసేసింది సలార్ ఫ్యాన్స్ ఆరాటం. ఈ ప్లాట్ఫామ్ సర్వర్ డౌన్ అయిందని తెలుపుతూ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేశారు చాలా మంది. అయితే సౌత్ లో మాత్రమే కాదు, నార్త్ లోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే సలార్ కథాలోచన ఇప్పటిది కాదట, ఏకంగా 15 ఏళ్ల క్రితమే దీనికి బీజం పడిందట. ఉగ్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న ప్రశాంత్ నీల్ KGF 1, KGF 2లతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సలార్ను పట్టాలెక్కించారు. అయితే ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో KGF కు సలార్ కు ఎటువంటి సంబంధం ఉండదని దర్శకుడైతే స్పష్టం చేసేశారు. అయితే ప్రభాస్, శృతి హాసన్లపై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాలనుకున్నారట ప్రశాంత్ నీల్. కానీ ఎమోషనల్ గా సాగుతున్న కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్ కాదనుకొని వదిలేశారట. ఇందులో ఆద్యగా కనిపిస్తున్నారు శృతి హాసన్. విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లోనే ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండనుందని టాక్ నడుస్తుంది. భారీ యాక్షన్ సీన్స్ తో కూడిన సలార్ సెకండ్ హాఫ్ కు ఓ ట్విస్ట్ రానుందట. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే దేవా క్యారెక్టర్ అంటే ప్రభాస్ కు సమానమైన మరో పాత్ర వరదరాజం అన్నారు. ఈ రోల్ కోసం ముందు నుంచి మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్నే అనుకున్నారు దర్శకుడు. అసలు ఆయన లేకపోతే సలారే లేదని ప్రశాంత్ చెప్పడంతో పృథ్వీరాజ్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2021 జనవరి 29న తెలంగాణలోని గోదావరికనిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్, మంగళూరు, వైజాగ్ పోర్ట్లలో తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రశాంత్ నీల్ దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయ్యారట. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సలార్ 1000 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబడుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక అసభ్యత పెద్దగా లేకపోయినా కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు జారీ చేస్తూ ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్ టైం చూసుకుంటే 2 గంటల 55 నిమిషాల 19 సెకండ్లు ఉంది. అయితే KGF లో నరాచి ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ సలార్తో కాన్సర్ వరల్డ్ ని పరిచయం చేయనున్నారు. చూడడానికి 2 సినిమా లొకేషన్స్ ఒకేలా అనిపించిన ప్రశాంత్ నీల్ కు డార్క్ లో సినిమాలు లొకేషన్స్ సాధారణంగానే ఇష్టం ఉండడంతో ఆ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సలార్తో కాన్సర్ వరల్డ్ లో దేవా, వరదరాజ్ మన్నార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. మరి దేవా, వరదరాజం మన్నార్ శత్రువులుగా మారడానికి కారణం ఏంటి? అసలు కాన్సర్ కథ ఏంటి తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ ఎలాంటి ప్రమోషన్స్, ఆడియో లాంచ్ ఈవెంట్లు లేకుండా బయటకు వచ్చిన సలార్ సినిమాకు ఇటు ఇండియాలోనే కాదు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో అక్కడ ఇప్పుడు జస్ట్ ప్రీమియర్స్తోనే $1.7 మిలియన్ మార్కును కూడా క్రాస్ చేసి $2 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్కు ₹65, మల్టీప్లెక్స్కు ₹100 పెంచడం జరిగింది. ఈ పెంచిన టికెట్ ధరలు కూడా డిసెంబర్ 22 నుంచి 28 వరకు మాత్రమే ఉంటాయి. సినిమా వరల్డ్ వైడ్గా చూస్తే ఇప్పటికే 345 కోట్ల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే ఈ సినిమా 347 కోట్ల రేంజ్లో షేర్ని 650 కోట్ల గ్రాస్ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా 145 కోట్లకి పైగా అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నైజాం రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్తో 66 కోట్లకు డీల్ కుదిరించినట్టు తెలుస్తోంది.